అయితే ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో దారుణం జరిగింది. భార్య లక్ష్మీ ప్రసన్న పైన భర్త నరేష్ అమానుషంగా ప్రవర్తించాడు. భార్యకి తిండి పెట్టకుండా హింసించి భర్త నరేష్ తన పైశాచికాన్ని ప్రదర్శించాడు. 2 ఏళ్లుగా తిండి లేక ఎముకల గూడులా మారిపోయింది లక్ష్మీ ప్రసన్న. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్లోకి వెళ్తే 2015లో నరేష్ లక్ష్మీ ప్రసన్నలకు వివాహం జరిగింది. అయితే కొంతకాలం పాటు అరకట్నపు వేధింపులతో కూడా పాల్పడ్డాడట. 2015లో వివాహం జరిగిన తర్వాత 9 ఏళ్ల క్రితం వారిద్దరికి ఓ కుమార్తె కూడా పుట్టింది. అయితే కొన్ని రోజుల పాటుగా ఏ ఉద్యోగం సద్యోగం లేక ఉండడంతో 6 ఏళ్ల పాటుగా అత్తగారింట్లోనే అంటే లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే నివాసం ఉన్నాడు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వారావుపేటకి అక్కాబావల వద్ద ఇంట్లో ఉంటున్నారట. అయితే శనివారం నరేష్ అత్తామామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయని దగ్గరలోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పుకొచ్చాడు ఫోన్లో. దీంతో వారు ఆసుపత్రికి వెళ్ళి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉందట. ఎముకల గూడుల అంటే 2 ఏళ్ల పాటు కనీసం తల్లిదండ్రులకు కూడా చూడడానికి అవకాశం ఇవ్వలేదు, ఫోన్లో మాట్లాడనివ్వలేదు. ఏ సమాచారం కూడా కూతురు దగ్గర నుంచి అటు తల్లిదండ్రికి తెలిసేది కాదు. ఈ 2 ఏళ్లుగా ఎవరితో కలవనీయకుండా నిర్బంధించి తిండి పెట్టకుండా చాలా విగత జీవిగా ఆమె ఒక ఎముకల గూడుల. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను నేను. ఆ ఫోటోలో మీరు గమనిస్తే ఇప్పుడు ఫోటో చూడండి, లక్ష్మీ ప్రసన్న ఫోటో ప్రస్తుతం గతంలో తన పెళ్లి సమయంలో ఎలా ఉండేదో ఫోటో చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఆ ఆసుపత్రి బెడ్ పైన పడుకున్న సమయంలో మీరు ఆ ఫోటో చూస్తే డెఫినెట్గా షాక్ అవుతారు. సో పూర్తిగా ఎముకలు మొత్తం బయటపడిపోయి ఎముకల గూడులా మారిపోయింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతం మన విజువల్లో చూడొచ్చు లక్ష్మీ ప్రసన్న పూర్తిగా ఎముకల గూడులా మారిపోయి 2 ఏళ్లుగా. ఇక్కడ మీరు ఫోటోలు చూడండి, లక్ష్మీ ప్రసన్న లెఫ్ట్ సైడ్లో కనబడుతుంటే ఫోటో మీరు గమనిస్తే కంప్లీట్గా ఫెడప్ అయిపోయింది. కంప్లీట్గా ఒక ఎముకలే కనబడుతున్నాయి ఒంటిపైన, కానీ ఏమీ లేవు. చాలా దారుణాతి దారుణంగా తమ కూతుర్ని హతమార్చారు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉదయ్, సో ప్రెసెంట్ లక్ష్మీ ప్రసన్న మరణానికి సంబంధించిన విషయం పైన అప్డేట్స్ ఏంటి? ఎందుకు భర్త ఇంత దారుణాతి దారుణంగా కనీసం తిండి పెట్టకుండా చంపేశాడా? ఇంత దుర్మార్గమా? మనిషిలా కూడా చూడలేదా? ఏం జరిగింది? మనోజ్, గృహహింస భరించలేక ఒక గృహిణి తను చాలించేసినటువంటి ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అటు ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం ఖాన్పేటకు చెందిన పూల నరేష్ బాబుకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందినటువంటి ముదిగుండ్ల లక్ష్మికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. లక్ష్మీ ప్రసన్న తరచూ యాక్టివ్ గా ఉండేటువంటి పర్సన్, చాలా అందంగా చక్కగా ఉండేటువంటి అమ్మాయిని అటు పూల నరేష్ బాబుకి ఇచ్చి 10 ఏళ్ల క్రితం వివాహం చేస్తారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. 10 లక్షల నగదు, 10 లక్షల బంగారు ఆభరణాలు, ఒక 2 ఎకరాల మామిడి తోటకు కూడా అటు భరణంగా ఇచ్చి మరి వివాహం జరిపించారు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు. అయితే తొలుత కాపురం సజావుగానే సాగింది. ఒక కుమార్తె కూడా వారిద్దరు దంపతులకు జన్మించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆశించిన స్థాయిలో కట్నం ఇవ్వలేదంటూ, అదనపు కట్నం కావాలంటూ భర్త వేధించడం మొదలు పెట్టాడు. అతని యొక్క సైకోయిజాన్ని, సాడిజాన్ని బయటకు చూపించాడు. ఏకంగా భార్యపైనే చిత్రహింసలకు గురి చేస్తూ అటు మానసికంగానే కాదు శారీరకంగా కూడా చిత్రహింసలకు గురి చేసే ప్రయత్నం చేశాడు. ఒకవైపు పని పాట లేక అవారాగా తిరుగుతూనే మరోవైపు అదనపు కట్నం మీద ఆధారపడి తరచూ అతింటి వారిని వేధించడం గురి చేయడం గతంలో అనేక మార్లు చోటు చేసుకున్నాయి. అయితే లక్ష్మీ ప్రసన్న కూడా భర్త వేధింపులకు సంబంధించినటువంటి అంశాలను అటు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. గతంలో పలుమార్లు పెద్ద మనుషుల పంచాయతీ కూడా నిర్వహించారు. కానీ ఎప్పటికీ అల్లుడిలో మార్పు రాకపోవడంతో అటు పదే చెప్పడం కూడా జరిగింది. కానీ భర్త మారుతాడు, అల్లుడు మారుతాడని చెప్పి అటు తల్లిదండ్రులు అటు లక్ష్మీ ప్రసన్న కూడా ఎంతో కాలంగా ఎదురు చూశారు. కానీ పోను భర్త శాడిజం, సైకోయిజం మరింత ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి. గృహంలోనే నిర్బంధించి 2 సంవత్సరాల కాలంగా ఒకే పూట భోజనం పెట్టి పెట్టకుండా ఆమెను తీవ్రమైనటువంటి మనోవేదన గురించడమే కాకుండా శారీరకంగా, మానసికంగా కూడా కృంగిపోయేలా చేశారు. చివరికి ఆమెపై దాడులు కూడా చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇదే అంశాన్ని గతంలో లక్ష్మీ ప్రసన్న కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న దగ్గర నుంచి మొబైల్ ఫోన్ ను కూడా లాగేసుకున్నాడు భర్త. ఆ తర్వాత పూర్తిగా అత్తింటి సభ్యులంతా కూడా వేధించారు. అండగా ఉండాల్సినటువంటి ఒకవైపు భర్త సాడిజాన్ని, సైకోయిజాన్ని అడ్డుకోవాల్సినటువంటి మరొక అత్త కూడా పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేయడం
అయితే జరిగిందని మనకు సమాచారం అయితే అంతుంది. అయితే ఆ తర్వాత 3 ఏళ్ల క్రితం అటు లక్ష్మీ ప్రసన్నను తీసుకొని కుమార్తెను తీసుకొని అటు కాన్పేటకు చెందినటువంటి పూల నరేష్ బాబు అశ్వారపేటకు మకాం మార్చాడు. అక్కడే అక్క బావ ఇంట్లో కొత్తగా కాపురం కూడా మొదలు పెట్టారు. మళ్ళీ అదే వైఖరిని తరచూ భార్య మీద వ్యవహరించడంతో ఒకసారిగా కృంగిపోయినటువంటి లక్ష్మీ ప్రసన్న తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురవుతూ వచ్చింది. ఒకవైపు భౌతికంగా దాడి చేయడం, మరోవైపు మానసికంగా కృంగదీయడం వల్ల పూర్తిగా తాను కృంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రమక్రమంగా ఒకవైపు తినడానికి తిండి లేక గృహంలో నిర్బంధించడం వల్ల పూర్తిగా బక్క చిక్కిపోయినటువంటి లక్ష్మీ ప్రసన్న ఈ నెల 23వ తేదీన మెట్ల పైనుంచి జారిపడింది అంటూ, ఆరోగ్యం బాలేదంటూ రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చేర్చామంటూ అల్లుడు కాల్ చేయడంతో అటు తల్లిదండ్రులు హుటాహుటిన రాజమండ్రిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తమ కుమార్తె లక్ష్మీ ప్రసన్నను పరామర్శించడం జరిగింది. కానీ ఒక్కసారిగా 10 ఏళ్ల క్రితం అంటే లక్ష్మీ ప్రసన్న ఇంత అనారోగ్యం గురవడానికి గల ప్రధాన కారణం కేవలం తనకి ఆహారం పెట్టకపోవడం మూలంగానే ఇంకేదైనా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయా? అటు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో తన భర్తతో పాటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, తనకు అనారోగ్య బారిన పడిపోయింది, తనకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అనారోగ్య సమస్య కూడా కారణమైంది ఏమైనా? ఎస్ మనోజ్, ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న భర్త మాత్రం పూల నరేష్ బాబు అదే అంశాన్ని చెప్తున్నారు. ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు, ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, పలు ఆసుపత్రిలో గతంలో కూడా ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ మరోవైపు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు మాత్రం చాలా స్పష్టంగా 2 ఏళ్ల కాలంగా కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయకుండా, అటు పుట్టింటికి రానివ్వకుండా, పుట్టింటి వారిని కూడా మెట్టినింట్లో అడుగు పెట్టనివ్వకుండా నరేష్ బాబు పదే చిత్రహింసలకు గురి చేశాడు. ఒకవైపు మానసికంగా కృంగదీస్తూనే మరోవైపు శారీరకంగా దాడులు చేశాడు. తమ కుమార్తె ఒంటిపై పలు భాగాల్లో తీవ్రమైనటువంటి గాయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తాము చూసాము. అసలు తమ కుమార్తె మెట్ల నుంచి పడిపోవడం ఏంటి, రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించడం ఏంటి, ఆ మరుసటి రోజే తమ కుమార్తె చనిపోయిందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించడం ఏంటి అంటూ కూడా అటు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం చక్కగా బంగారంలా ఉన్నటువంటి అమ్మాయి ప్రస్తుతం పక్క చిక్కి ఎముకల గూడులా దర్శనమిస్తున్నటువంటి ఆ కుమార్తె లక్ష్మీ ప్రసన్నను చూసి ఆ తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని తీసుకొని అశ్వారావుపేటకు ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులైతే మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చాలా స్పష్టంగా అటు గృహహింస కారణంగానే తమ కుమార్తె బలైపోయిందంటూ కూడా స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ అల్లుడైనటువంటి పూల నరేష్ బాబు, ఆ నరేష్ బాబు సోదరైనటువంటి భూలక్ష్మి, తల్లి విజయలక్ష్మి, నరేష్ బాబు యొక్క బావ దాసరి శ్రీనివాసరావు వేధింపుల కారణంగానే తన కుమార్తె పూర్తిగా మృతి చెందినట్టు కూడా ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి అశ్వారావుపేట పోలీసులు కూడా 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా గృహహింస ఒక గృహిణి అయితే బలి తీసుకుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ చిన్నారి అటు తల్లి లేని ఒంటరి దిక్కు అయిపోయిందని చెప్పుకోవాలి. ఒకవైపు సైకోగా సాడిస్ట్ గా వ్యవహరించినటువంటి నరేష్ బాబుని అరెస్ట్ చేయాలని, తక్షణమే అరెస్ట్ చేసి తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనోజ్. రైట్, అంటే 2 ఏళ్ల పాటుగా తమ కుమార్తె కంప్లీట్ గా కలవలేదు, మాట్లాడనివ్వలేదు, వెళ్ళి చూద్దామని వెళ్ళినా కూడా లేదు అని చెప్పారు. ఎందుకు ఇది దాటవేసే ధోరణి? అటు భర్త లేకపోతే భర్త వాళ్ళ బావ వీళ్ళందరూ ఎందుకు తన కూతుర్ని కలవనివ్వలేదని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటున్నారు? కారణం ఏంటి? మొదటి నుంచి కూడా అదనపు కట్నం కోసం నరేష్ బాబు పదే లక్ష్మీ ప్రసన్న వేధించాడు. లక్ష్మీ ప్రసన్న కూడా మొదట్లో ఫోన్ చేసి తల్లిదండ్రులకు పూర్తి విషయాలని చెప్పింది. అదనపు కట్నం కావాలని భర్త వేధిస్తున్నాడని, మామిడి తోటకు సంబంధించి పూర్తి విక్రయించి ఆ సొమ్మునంతా కూడా తిరిగి తన భర్తకి ఇవ్వాలని చెప్పి కూడా లక్ష్మీ ప్రసన్న మొదట్లో చెప్పింది. కానీ అది మీకు భరణంగా ఇచ్చింది, మీకు ఆధారం అవుతుంది, రేపు మీ పిల్లలకు ఆధారం అవుతుంది అంటూ కూడా లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు లక్ష్మీ ప్రసన్నకు వివరించడం జరిగింది. అయితే ఈ అంశంలో ఒకవైపు తల్లిదండ్రులకు సర్ది చెప్పలేక, మరోవైపు అటు నరేష్ బాబు వేధింపులు తట్టుకోలేక, భర్త తట్టుకోలేక తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైంది. మరోవైపు 2 ఏళ్ల కాలంగా అటు పుట్టినింటికి దూరమై, పుట్టినింటి వారికి కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా ఒకే ఇంట్లో ఒకే గదిలో నిర్బంధించడంతో తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురైంది లక్ష్మీ ప్రసన్న ఒంటిపై కూడా తీవ్రమైనటువంటి రక్తపు గాయాలు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అయితే అంతుంది. అయితే పోస్ట్ మార్టం నివేదిక అనంతరమే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు మానసిక ఆరోగ్య పరిస్థితి లక్ష్మీ ప్రసన్నది బాగా లేకనే ఈ పరిస్థితికి లక్ష్మీ ప్రసన్న చేరుకుందా, లేదంటే భర్త వేధింపుల కారణంగానే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందనే అంశంపై పోలీసులు సమగ్ర దర్యాప్తును అయితే చేస్తున్నారు మనోజ్. రైట్ ఉదయ్. సో లక్ష్మీ ప్రసన్న తన భర్తే తిండి పెట్టకుండా తనని వేధించి 2 ఏళ్ల పాటుగా చిత్రహింసలకు గురి చేసి తను అనారోగ్య బారిన పడిపోయేలా చేసి ఒక ఎముకల గూడులా మారిపోయేలా చేశాడు అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అటువైపు భర్త ఏమో అనారోగ్య బారిన పడిపోయింది, అలాంటిది ఏవీ లేవు అని చెప్పి భర్త చెప్తున్నాడు. ఏదేమైనా లక్ష్మీ ప్రసన్న
పెళ్లినాటి ఫోటో మీరు చూస్తున్నారు. నిజంగా కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ మీకు ఆ ఫుల్ ఫోటోని డిస్ప్లే చేయలేకపోతున్నాము. సో కంప్లీట్గా ఇప్పుడున్న పొజిషన్లో మీరు కనుక చూస్తే షాక్ గురవుతారు. కంప్లీట్గా ఎముకలు తప్ప తన ఒంట్లో ఏమీ కనిపించలేదు. కనీసం అక్కడ ఉంది లక్ష్మీ ప్రసన్నేనా అనే రకంగా ఆశ్చర్యపోతారేమో, అంతలా కంప్లీట్గా మారిపోయింది. సో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ 2 ఏళ్ల పాటుగా కంప్లీట్గా తనని కలవనివ్వలేదు.